రావట్లేదే. ఇప్పుడు వైట్ అయిపోయింది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 months అవుతుంది నేను అమెరికాలో అడవిలో ఉంటున్నామని ఒక వీడియో పెట్టిన. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు అంతమంది చూస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఆగస్టులో వచ్చినప్పుడు అయితే ఈ అడవి పచ్చగా నిండుగా ఉండేది. కానీ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుండి ఆ చెట్లు మొత్తం ఆకులు రాలిపోతూ మొత్తం ఎండిపోయింది. ఆ వీడియోస్ కూడా పెట్టాను. మీరు ఇంకా ఆ వీడియోస్ ఏవి చూడలేదా? అయితే ఏం పర్లేదు, ఇప్పుడు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళి చూడండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, అప్పుడు అంత గ్రీన్గా ఉన్న అడవి మొత్తం ఇప్పుడు వైట్ అయిపోయింది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. ఇప్పుడు వైట్ అయిపోయింది. అడవి చెట్లు వైట్ అయిపోవడం ఏంది అనుకుంటున్నారా? ఇంత ఎండున్నా కూడా ఫుల్ చలి పెడుతుంది. -6 ఉంది టెంపరేచర్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి చెట్టు చూడండి, అసలు ఇక్కడే ఉంది, అట్లనే ఉంది. నేనైతే ఈ వీడియోకి పార్ట్ 1 కంటే కూడా ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఇంకా మీ చేతిలోనే ఉంది. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నచ్చుతుందని అనుకుంటున్నా. మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఈ రోజైతే మధ్యాహ్నం నుంచి స్నో పడుతూనే ఉంది. మరి ఇంత స్నోలో ఈ నైట్ టైంలో మేము ఎక్కడికి వెళ్తున్నాము అని మీ డౌట్. యాక్చువల్గా మధ్యాహ్నమే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మాట్లాడుకుంటూ కూర్చుంటే నైట్ అయిపోయింది. అయినా కూడా స్నో తగ్గలేదు. మేము ఇంటికి వెళ్ళే టైంకి 7 అవుతుంది. కానీ మధ్య మధ్యలో ఆగుతూ పాడుతూ నైట్ 10 వరకు పడింది. డే టైంలో కంటే కూడా స్నో నైట్ టైంలో భలే అనిపించింది. రోడ్లు కూడా కనిపించకుండా ఫుల్గా నిండిపోయినాయి. వెళ్ళేటప్పుడు నేను మా పిల్లలు నడుచుకుంటూనే వెళ్ళినాము. ఎందుకంటే వెళ్ళింది ఎంతో దూరం కాదు, మా కమ్యూనిటీలోనే కాబట్టి. ఇంకా నైట్ అయిపోయింది. స్నో కూడా హెవీగా ఉంది కదా అని మా ఇంటికి వచ్చేటప్పుడు కార్లో వచ్చినాం. ఇప్పుడు బాగానే ఉంటది, కానీ పొద్దున్న లేచిన తర్వాత అందరికీ కార్లు క్లీన్ చేసుకోవడమే ఓ పని అయిపోతుంది. ఇది మా కమ్యూనిటీ ఎంట్రెన్స్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించిన. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను నైట్ వీడియో ఎందుకు పెట్టాను అని అంటే, అప్పుడు రోడ్ల మీద స్నో ఎలా ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూసేసరికి మొత్తం క్లీన్ చేసేస్తారు. అది చూపించడం కోసమే నైట్ వీడియో పెట్టిన. ఆ మెయిన్ రోడ్ మీదనే కాదు, మా కమ్యూనిటీలో కూడా రోడ్డు, వాకింగ్ పాత్ అంతా క్లీన్ చేసేస్తారు మెయింటెనెన్స్ వాళ్ళు. ఆల్రెడీ నేను ఈ వీడియో స్టార్ట్ చేయకముందే క్లీన్ చేసేసారు, ఇంకా చేస్తున్నారు. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, అడివంతా ఎండిపోయినా కూడా పొదలలాగున్నాయి. అక్కడ కనిపిస్తున్న చెట్లు మాత్రం ఎండిపోలేదు. అవే క్రిస్మస్ ట్రీస్. చూసిరా రోడ్ అంతా ఎంత క్లీన్ గా ఉందో. మేము లేవక ముందే వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. కానీ స్నో పడిన ప్రతిసారి పాపం వాళ్ళకి ఎంత పనో కదా. మనకైతే ఒక కార్ క్లీన్ చేసుకోవడానికి అబ్బా అనిపిస్తుంది. ఇది మా కమ్యూనిటీ జిమ్. నేనైతే స్నో పడినప్పటి నుండి 1 month అవుతుంది అనుకుంటా జిమ్ లోకి వెళ్ళక. ఇంకా దాని పక్కనే పిల్లలకి ప్లే గ్రౌండ్. ఈ టైంలో ప్లే గ్రౌండ్ లో వదిలేయాలి పిల్లల్ని, ఫుల్ గా ఆడుకుంటారు. ఇది చూస్తే వాళ్ళకంటే ముందు నాకే ఆడుకోవాలని ఉంది. ఇంకా దాని పక్కనే అది స్విమ్మింగ్ పూల్, మొత్తం స్నోతో నిండిపోయింది. ఇంకా ఇటు నుంచి లోపలికి వెళ్తే పక్కనే పెద్ద పిల్లలు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్ట్ ఉంది. క్లీన్ చేసిన స్నో అంతా తీసుకొచ్చి ఇగో ఇక్కడ కుప్పలాగా పెట్టేసిరు. మా పిల్లలు కూడా నాతో వచ్చి దీన్ని చూసుంటే స్నో మ్యాన్ చేద్దాం అనేవాళ్ళు. ఇక్కడ కార్ పార్కింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవడమే. ఎవరికి సపరేట్ గా నెంబర్స్ అంటూ ప్లేస్ అంటూ ఏముండదు. ఒకసారి మా కార్ ఇక్కడ ఉంటే ఇంకొకసారి అటు సైడ్ ఉంటది. అందరి కార్లు స్నోతో ఫుల్ గా నిండిపోయినాయి. ఇంకా పొద్దున్న లేవంగానే అందరికి ఇదే పని. లాస్ట్ టైం స్నో పడినప్పుడు మా కార్ మేము ఎట్లా క్లీన్ చేసుకున్నామో అది కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన. అది కూడా కింద లింక్ ఇస్తాను, వీలైతే చూడండి. అగో అక్కడ అతను స్నో అంతా తీసేస్తుండు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా క్లీన్ చేస్తుండో. రోడ్ అంతా అయిపోయి ఈ వాకింగ్ పాత్ క్లీన్ చేస్తుండు. రోడ్ల మీద అయితే మిషన్స్ తో క్లీన్ చేస్తారు. ఇది చిన్న వాకింగ్ పాత్ కాబట్టి దీంతో చేస్తుండు. ఇంకా మెయిన్ రోడ్ల పైన స్నో క్లీన్ చేయడానికి అయితే సాల్ట్ వేసుకుంటూ క్లీన్ చేస్తారు. దానికి కూడా ఒక మిషన్ ఉంటది.
ఇంకెక్కడి స్నో అక్కడనే కుప్పలు చేసి పెట్టిర్రు. వీటిని చూస్తుంటే నాకైతే పత్తి గుర్తొచ్చింది. మా ఇంట్లో కూడా చేన్ల నుంచి పత్తి తీసుకొచ్చి ఒక రూమ్ లో ఇట్లా కుప్పలు పెట్టేవాళ్ళు. ఆ పత్తిలో మేము బాగా ఆడుకునే వాళ్ళము. స్నోతో కొట్టుకున్నట్టు పత్తితో కొట్టుకునే వాళ్ళం. బిల్డింగ్ కి మధ్యలో ఇట్లా గ్యాప్ ఒకటి ఉంటది. ఆ గ్యాప్స్లలో మాత్రం స్నో అట్లనే వదిలేస్తారు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ వెళ్ళడము, మనుషులు నడవడము ఉండదు కాబట్టి. అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, అది సమ్మర్ లో అయితే కనిపించదు. ఇంకా అటు సైడ్ వెళ్తే కూడా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఇదైతే చాలా పెద్ద కమ్యూనిటీ. ఇప్పటిదాకా చూసిందంతా ఫ్రంట్ సైడ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ అసలైన అడవిలోకి వెళ్దాం. ఇంతకు ముందు సమ్మర్ లో మెయిన్ రోడ్ కనిపించదని చెప్పాను కదా, ఇక్కడ నుంచి చూస్తే కూడా కనిపించదు. ఎందుకంటే ఈ చెట్లన్నీ అప్పుడు ఆకులతో నిండుగా ఉంటాయి. చుట్టూ ఈ స్నో పడిన చెట్లన్నీ చూస్తుంటే భలే అనిపించింది నాకు అప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి వెనకాల సైడ్ మొత్తం క్లీన్ చేయరు. ఇంకా అదే వెదర్ హీట్ గా అయితే కరిగిపోవాల్సిందే. ఎండ్ అయితే వచ్చింది కానీ టెంపరేచర్ మైనస్లలో ఉంది. ఇంకా నేను ఈ వీడియో 2 days తర్వాత పెట్టిన, ఇప్పటికీ కూడా స్నో అట్లనే ఉంది. ఇంక ఇప్పుడైతే మనం బాల్కనీలలో పెట్టుకున్న మొక్కలు కూడా బ్రతకవు, ఎండిపోతాయి. అందుకే అందరూ చలికాలం స్టార్ట్ అవ్వగానే తొట్టిలో ఉండే మొక్కలైతే ఇంట్లో పెట్టేసుకుంటారు. ఇంకా బయట భూమిలో పెట్టిన కూరగాయల మొక్కలైతే ఎండిపోతాయి. ఇట్లా ఎండిపోయిన చెట్టు మీద స్నోని చూస్తుంటే పత్తి చెట్టు లాగా అనిపించింది. కానీ ఫస్ట్ టైం దీనికంటే ఎక్కువ పడింది. కాకపోతే అప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా. అప్పుడు ఫస్ట్ టైం ఈ అడవంతా చూపిద్దామని వీడియో తీసినప్పుడు వాకింగ్ లాగా అనిపించింది. అది సమ్మర్ కాబట్టి. కానీ ఇప్పుడు చలికాలము, అందులో స్నో పడింది కదా, వాకింగ్ ఏమో కానీ నేనైతే ఐస్ అయిపోయినా. అయినా ఎవరి కోసము? మీకు చూపించడం కోసమే కదా. అప్పుడు అట్లున్న అడవి ఇప్పుడు ఇట్లుంది అని చూపిద్దాం అనుకున్నా. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిరనే అనుకుంటున్నా. అప్పటి అడవి బాగుందా, ఇప్పటి అడవి బాగుందా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.